హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికొచ్చానా అని చూస్తున్నారా? అదేనండి, మన విజయవాడలో చాలా ఫేమస్ అయిన ఈట్ స్ట్రీట్‌కొచ్చానన్నమాట. వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో, ఇంకా ఏదో టేస్ట్ చేద్దాం బయటకని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినాక ఏం తినాలో అసలు అర్థం కావట్లేదు. అన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాము. సో మా వారైతే ఫస్ట్ బిర్యానీ తిందామా అని అడిగారు. సరేలే అని చెప్పేసి స్టార్టింగ్ ఇంకా బిర్యానీతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బిర్యానీ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ బ్యాంబూ బిర్యానీస్ ఉన్నాయి. సో నేను అడిగాను అక్కడ ఎంతసేపు కుక్ అవుతుంది అని చెప్పేసి 20 మినిట్స్ అని చెప్పారు. సరే అని చెప్పేసి ఒకటి ఇమ్మని చెప్పేసాము. కాస్ట్ అయితే 200 తీసుకున్నారు. కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ కానీ బ్యాంబూ కదా, అలాగే కాస్ట్ ఉంటుందిలే అనుకున్నాను. సో మొత్తం అంతా అసలు పీస్ అయితే నాకు మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్ వచ్చాయన్నమాట. చూడండి, క్వాంటిటీ కూడా చాలా తక్కువ అనమాట. సరే మేము నైట్ టైం అంత ఎక్కువ తినం కదా అని చెప్పేసి ఓకే అని ఒకటే తీసుకున్నాం ఫస్ట్. ఇచ్చారనమాట. చూడండి, క్వాంటిటీ కూడా అక్కడ చూడటానికి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ అంత అయితే లేదు. సో సమ్ ఏదో గ్రేవీ వేసి ఇచ్చారనమాట. చికెన్ గ్రేవీ అని చెప్పారు అడిగితే. సరే అని చెప్పేసి ఇంకా ఒకటి ఆర్డర్ ఇచ్చాము, తీసుకున్నాం అనమాట. నిజంగా అసలు టేస్ట్ అయితే ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. బ్యాంబూ టేస్టే అంతేమో మరి. నేను తిన్నాను కానీ ఎప్పుడూ నాకు అలా అయితే అనిపించలేదు. నాకు ఇదైతే అసలు అంతగా నచ్చలేదు. కానీ అసలు అందరూ తింటున్నారు కదా. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, విజయవాడలో ఈ స్ట్రీట్లో చాలా బాగుంటుంది, బ్యాంబూ ట్రై చేయండి అని. సో నేను ఆ రీజన్తో తినాలి అని ఎలాగైనా అని చెప్పి ట్రై చేశాను. కానీ నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. చూడండి, అరకు బొంగు బిర్యానీ. వేరే బిర్యానీ అయితే బాగుండేదేమో కానీ నాకైతే అసలు అంత టేస్ట్ అనిపించలేదు. సో నేను ఇంకా వద్దనిపించింది, తినలేదన్నమాట. సో మా వాళ్ళు కూడా వద్దు, మాకు కూడా అయితే ఇంకా నీకు నచ్చకపోతే బాగాలేదంటున్నావు కదా, ఇంకా వాళ్ళు టేస్ట్ చేశారు, వాళ్ళకి అంత నచ్చలేదు. సో పక్కన మేము ఒక తాతగారు ఉంటే కొంచెం అక్కడ వరకు కొంచెం తీసేసి ఇంకా తాతగారికి ఇచ్చేసాం అనమాట. అది ఇంకా సో వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. అసలు ఏం తినాలో ఏం అర్థం కావట్లేదు. కానీ ఆకలి అయితే వేస్తుంది. ఈలోపు మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు. చూడండి, వాడేదో పార్టీ గుర్తులా చెయ్యి ఊపుతున్నాడు. వాడికి ఓటు హక్కే లేదు కానీ ఓ చెయ్యి ఊపేస్తున్నాడు. సరే చెప్పాము, ఇలాగా బిర్యానీ ఇలా ఉంది, టేస్ట్ బాగాలేదురా అస్సలా అని చెప్పి. లేదు, ఒక చోటకి తీసుకెళ్తా రా తిందు కానీ అక్కడ టేస్ట్ చేయి అన్నాడు. సో వాడు తీసుకున్నాడు, నేను తీసుకోలేదు అది. కానీ వాడి ప్లేట్ అనమాట. ఒకసారి టేస్ట్ చేయి అక్క అని అంటున్నాడు. ఇది ఎలా ఉండిద్దో ఏంటో చూద్దాము అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. కాదు, ఫస్ట్ తిని చూడు కొంచెం అని అన్నారు. సరే అని చెప్పేసి తింటున్నాను. ఇది వచ్చేసి పల్నాడు నాటుకోడి బిర్యానీ అనమాట. ఈ స్టాల్ పేరు వచ్చేసి. పర్వాలేదు, తిన్నాను కానీ ఓ అని లేదు కానీ ఓకే, అసలు తినొచ్చు. ఇంకా ఆకలి మీద ఉండి మనకి ఏమీ దొరకట్లేదు అని అనుకుంటున్నప్పుడు బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక 2 ముద్దలు తినేసి ఇంకా మా వాడికి ప్లేట్ ఇచ్చేసాను అనమాట. నాకైతే ఫలూదా తినాలనిపించింది. ఇక్కడ చూడండి, చిల్ బ్రో అని ఉంది కదా, చాలా అనమాట. అక్కడ ఆవిడ చూడండి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను యూట్యూబ్ తీసుకుంటాను అనగానే చక్కగా రండి ఇటువైపు దగ్గరుండి అన్నీ తీసుకోండి అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా, అంటే చక్కగా అన్ని దగ్గరుండి చేయించారనమాట. నేను వచ్చేసి స్పెషల్ ఫలూదా ఆర్డర్ చేశాను. చూడండి అసలు ఎన్ని రకాల ఐటమ్స్ వేస్తున్నారంటే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు ఫుల్ నట్స్ వేసారు, చాలా అయితే చాలా బాగుందన్నమాట. సో నాకైతే చూస్తుంటేనే తినాలనిపించేసింది. ఫైనల్గా ఒకటి చిన్నది పెడతారు, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. అంత బాగుంది. నేనేంటో ఈ బొమ్మ పెడుతున్నారు, మా పాపకు ఆడుకోవడానికి ఇవ్వచ్చులే అని అనుకున్నాను. సో చూడండి, వేఫర్ కూడా పెట్టారనమాట ఒకటి. చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు, చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట చూడడానికి కూడా. అలా ఉంటుంటే మనకి చాలా తినాలనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు చాలా హైజీనిక్గా కూడా అన్నీ చాలా బాగా చేస్తున్నారనమాట. కొంచెం క్లీన్గా ఉంది, చాలా బాగా చేస్తున్నారు. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. సో నాకైతే ఇచ్చారు, నేనైతే టేస్ట్ చేశాను. నిజంగా చాలా బాగుందన్నమాట.
పక్కన చూడండి అసలు మా నాకు తెలియకుండా జరుగుతున్నానమాట. పక్కన వేడి వేడిగా నూనెలో పునుగులో అయ్యో వేస్తున్నారు. కొంచెం ఉంటాడు పడిపోయేదాన్ని అని చెప్తున్నానమాట నేను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే వర్త్ అనిపించింది అనమాట. 150 రూపీస్ అనమాట. చాలా బాగుంది. చూడండి అక్కడ వేస్తున్నారు చూసారా బజ్జీలు. నేను అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇగోండి చూడండి, నేను ఏదో బొమ్మ అనుకున్నాను, బట్ కానీ లాలీపాప్ అనమాట అది. నేనైతే తినేస్తుంటే మా వారు అంటున్నారు, ఆ తినేది ఏదో కవర్ తీసుకొని తిను అని అంటే, లేదు నేను ఇలాగే తింటానని చెప్పి వాళ్ళతో అంటున్నాను. బాగుంది లాలీపాప్ కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి బొమ్మలు ఇస్తే. సో నాకైతే వర్త్ అనిపించింది. ఇక్కడ చూడండి లుంగి మామ అంట. స్టాల్స్ పేరు మాత్రం భలే వెరైటీగా ఉంటాయి కదా, వినడానికి చెప్పుకోవడానికి కూడా చాలా బాగా. ఇక్కడేమో మా వాడు వచ్చేసి షవర్మా కావాలని చెప్పేసి అంటున్నాడు. సరే అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. అసలు ఏంటి అది, అసలు ఏమేమి వేస్తారు, ఎప్పుడు షవర్మా తీసేసుకుంటా కానీ అంత దగ్గర నుంచి ఏం చూడను. సరే అని చెప్పేసి చూస్తున్నాను. చికెన్ వేసాడు వాటు, తర్వాత ఏమో మైనస్ వేస్తున్నారనమాట. నేను కొంచెం మైనస్ ఎక్కువ వేయమని అడిగాను, టేస్ట్గా ఉంటుంది తింటున్నప్పుడు. సో క్యారెట్ తురిమేసేసారు, తర్వాత సాస్ వేసారనమాట. ఇంకేముంది రోల్ చేసేసారు. సో మా వాడు చెప్తున్నాడు, అది నాకు కాదు, మా ఇంట్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు, అక్క వాళ్ళ అబ్బాయి, వాడు అని చెప్పాడనమాట. నాకు వచ్చేసి చికెన్ రోల్ కావాలని చెప్పాడంట. సో అదే అనమాట పార్సిల్ చేసేయమని చెప్తున్నాను. సో వాళ్ళు వచ్చేసి పార్సిల్ చేసేసారనమాట. బాగుంది అది కూడా. ఇక్కడ చూడండి అప్సరా బాదం పాలు అనమాట. ఈ ఫుడ్ కోర్ట్కి వస్తే మా వారు అస్సలు బాదం పాలు తాగకుండా ఉండరు. మా అమ్మాయి చూడండి మధ్య మధ్యలో సడన్ ఎంట్రీలన్నీ ఇస్తుందనమాట. అస్సలు బాదం పాలు అంటే ఎంత ఇష్టం అంటే, ఇక్కడ ఏది ఫుడ్ టేస్ట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా బాదం పాలు మాత్రం తీసుకుంటారు. ఆయనకు అంత ఇష్టం అనమాట బాదం పాలు అంటే. బాగుంది. అప్సరా బాదం పాలు చాలా ఫేమస్ ఇక్కడ, చాలా విజయవాడలో కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. మరి రియల్గా ఏదో తెలియదు కానీ అన్ని చోట్ల ఎక్కడ చూసినా అప్సరా బాదం పాలు అనే ఉంటాయి, కానీ టేస్ట్ అంతా ఒకలానే కనపడుతుంది. సో ఇంకా బాదం పాలు తాగుతున్నారనమాట. ఇంకా వాళ్ళు నన్ను అడిగారు తాగమని, నేనైతే వద్దని చెప్పేశాను. మా పాప అంది మోమోస్ తిందామమ్మా ఉంది. సరే నేను కూడా ఏం తినలేదు, ఒక ఫలుదానే కదా తినిందని చెప్పేసి మోమోస్ తీసుకున్నాం. పక్కనే చీకులు ఉన్నాయి, చీకులు కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. మోమోస్ వచ్చేసి బాయిల్డ్ చెప్పాము, ఫ్రై చెప్పామన్నమాట. అది ఆఫ్ ఇది ఆఫ్. బాగుంటుంది కదా, చీకులు చాలా బాగున్నాయి. అలాగా అక్కడ చల్లగా ఉంది, అలా వెచ్చగా ఉంది కదా, బాగుంది చాలా. ఇక్కడ చూడండి నేను ఆఫ్ చెప్పాను కదా, ఇచ్చారు మైనస్ వేసి. రెడ్ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. అస్సలు ఎంతసేపు పట్టిందంటే తినటానికి, ఎంత చల్లార్చుదామన్నా అసలు అవ్వనే అవటం లేదు, కాలిపోతూ ఉంది. ఏది పట్టుకొని తినాలో కూడా తెలియట్లేదు, అంత వేడిగా ఉందన్నమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. మా వారు అంటున్నారు అసలు నీకు తినడం కూడా రాదు అసలు అని చెప్పని అంటున్నారు. వేడిగా ఉంటే ఎలా తినాలి, నువ్వు తిని చూపించని చెప్పేసి నేను అరుస్తున్నాను అనమాట. మా అమ్మాయి ఏమో ఎలా తింటారు డాడీ వేడిగా ఉంటే, అసలు నువ్వు తింటావేమో, మాకు అలవాట్లేదు అసలు అలాగా అని చెప్పని అంటుంది. ఈ లోపేమో చీకులు కూడా వచ్చేసాయి అనమాట. నిమ్మకాయ పిండుతున్నాను. సో చాలా క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది కానీ పర్వాలేదు, ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఆ టైంలో మనకు కావాలనుకున్నప్పుడు మన ఇష్టమైంది క్వాంటిటీ ఎంత ఉన్నా కూడా తినాలి. బాగుంది నిమ్మకాయ పిండంగానే. నేను చెప్పాను నిమ్మకాయ పిండుకోమని అని అంటుంది మా అమ్మాయి పక్కన నుంచి. బాగుంది. ఆనియన్స్ కొంచెమే వేశారు. నేను ఇంకా వేడిగా మోమోస్ తినలేక మా పాపకి ఇచ్చాను, కొంతసేపు నువ్వు పట్టుకో, తినాలంటే తిను, అది చల్లారి నాకు నేను తింటాను అని చెప్పేసి. సో చీకులు తిన్నాక నాకు అక్కడ వెంటనే కొంచెం మంట అనిపించింది. గోలీ సోడా తీసుకున్నాను ఒకటి. చూడండి చిన్నప్పుడైతే అసలు ఆ గోలీ సోడా కొట్టడం కోసం ఎంత తనుకునే వాళ్ళం అంటే మా ఇంట్లో, నేను కొడతా అని చెప్పి. సో అంత ఇష్టం అనమాట గోలీ సోడా కొట్టడం నాకైతే. అసలు తాగడం కన్నా ఆ సోడా గోలీ కొడుతున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, అది బాగుంటుంది నాకు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మోజిటోస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు అన్ని రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను వచ్చి వాటర్ మిలన్ మోజిటో ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ బ్లూబెర్రీ ఉంది, ఆరెంజ్ ఉంది, లెమన్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అసలు లేదంటూ లేదు, అంత ఉన్నాయి అనమాట. చూడండి ఇది కూడా అప్సరా బాదం పాలే అని చెప్పున్నారు. అమ్మ ఎన్ని ఉంటాయో కానీ అప్సరా బాదం పాలు, చాలా ఫుడ్ కోర్ట్ అంతా అయ్యే ఉన్నాయి. చూడండి తనైతే షేక్ చేసేస్తున్నాడు గిరిగిరా అని చెప్పేసి.
అస్సలా నిజంగా ఆ సౌండ్ భలే ఉంది ఫ్రెండ్స్ వింటుంటే మాత్రం. నేను వాటర్ మిలన్ కదా చాలా అంతా పుదీనా అవన్నీ వేసి మొత్తం ఫుల్గా షేక్ చేసేసి ఇచ్చాడనమాట. టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. నేను మ్యాక్సిమం తాగను ఎక్కువ, కాకపోతే ఏంటంటే ఇంకా అలాగా అట్రాక్టివ్గా నాకు కనపడితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో అంటే చాలా బాగుంది. అంటే మొత్తం ఐస్ వేసి ఇచ్చాడు, కొంచెం చిల్గా ఉంది కాబట్టి. సో టేస్ట్ అయితే నచ్చింది. ఇక్కడ ఏంటంటే డ్రై ఐస్ వేసి ఇచ్చారనమాట. సో అసలు అదైతే పొగలు వస్తూ ఉంది. నేనైతే పట్టుకోలేకపోయాను లిటర్లీ, నాకైతే కొంచెం హ్యాండ్కి అతుక్కుపోయిందనమాట. సో కొంచెం కేర్ఫుల్గా మీరు పట్టుకోండి. అసలు వెంటనే మొత్తం అంతా నా చేతిలో ఏదోలా ఉందన్నమాట ఫుల్గా అసలు. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అది అంటున్న టేస్ట్ అదేమో మొత్తం నేనేమో ఏంటి పొగలు వచ్చేస్తుంది ఏమన్నా పట్టుకుంటే ఇద్దా అని చెప్పేసి, కానీ ఏమీ లేదు, చాలా చల్లగా ఉందన్నమాట. చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే విధంగా ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఫుడ్ కోర్ట్కి వెళ్తే ఏంటంటే అన్నీ టేస్ట్ చేయాలనిపించింది అనమాట. అంటే ఏది తక్కువ కాదనమాట. ఒకటిని మించి ఒకటి ఉండిద్ది స్టాల్స్, అలా ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట. సో మాకైతే ఇవే ఎక్కువైపోయినాయి అనమాట. సరే చల్లగా ఏదైనా తాగుదామని చెప్పేసి తాగాను. నేను కొంచెం తాగంగానే మా వారికి ఇచ్చాను టేస్ట్ చూడమని. మా వారు కూడా ఓకే బాగుంది చాలా అని చెప్పారనమాట. ఆ పొగలు వస్తున్నాయి కదా చూడ్డానికి కొంచెం ఇంకా బాగుంది. సో అందుకని చెప్పేసి తాగాలనిపించింది. సో ఫైనల్గా అయితే మాకైతే అయిపోయింది. ఫుల్గా అయితే లాగిచ్చేసేసాము. మా వల్ల అయితే ఇంకా ఏది తినడం కాలేదనమాట. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.